మీరు మీరు కౌంటర్ వీడియోలు చేయొచ్చు, ఎట్లా దీన్ని ఈ రకంగా మీరు మాట్లాడతారని. కోర్స్ వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్స్లో కొన్ని ఇబ్బందికరంగా ఉన్నాయి, లేవని కూడా కాదు. అప్పుడు మీరు ఏం చేయాలి, దానికి కౌంటర్గా ఇదేనా ప్రజాస్వామ్యం అంటే మీ పార్టీ ఆఫీసులో మీడియా సమావేశం పెట్టి చెప్పండి. మీరు కింద రాళ్ళు తీసుకొని పైకి కొడతా ఉంటే అందులో పనిచేసే ఎంప్లాయీస్కి ఆ జరిగిన దానికి ఏం సంబంధం? అందులో పనిచేసే జర్నలిస్టుల మీద కూడా మీరు రాళ్ళు వేసి కొట్టింది. ఆ ఛానల్ నడిపడానికి ఎన్నో లోపల ఎక్కడో కూర్చుంటాడు ఆయన లోపల, కానీ అక్కడ పనిచేసేది ఎవరు? ఈ తెలంగాణ వాళ్ళే కదా అందులో పనిచేసేది చాలామంది. మీరు కింద నుంచి రాళ్ళు అందుకొని పైకి కొడతా ఉంటే అవి పోయి ఎవరికైనా తగిలితే పరిస్థితి ఏంది? మళ్ళీ ఇక్కడ బలి చేసింది ఎవరు? ఇప్పుడు జగదీష్ రెడ్డి ఏమో మైకుల ముందు ఊగుతున్నాడు ఇట్లా. మరి జగదీష్ రెడ్డి ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోయి దాడి చేసిరా? కేటీఆర్ ఇంట్లో వాళ్ళు ఎవరైనా పోయి దాడి చేసిరా? మళ్ళీ అక్కడ బీసీని బలి చేసిరు. ఎవరిని? గెల్లు శ్రీనివాస్ని. మళ్ళీ ఆయనే బలి చేసి ఆయనే అరెస్ట్ అయ్యండి, మా తర్వాత రిలీజ్ అయ్యింది అనుకోండి, బెయిల్ వచ్చింది. మళ్ళీ అక్కడ బీసీలనే ముందు పెట్టి రాళ్ళు వేయించారు. మరి వీళ్ళకైనా సోయి ఉండాలి కదా, మనకి ఏమి ఇచ్చింది ఇంతకాలం వాళ్ళ కోసం ఎందుకు పనిచేయాలని.